హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మూవీ మనశంకర వరప్రసాద్ మూవీ డే 6 అనేది గడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ అఫిషియల్గా ఒక పోస్టర్ అయితే వదిలేశారనమాట. 226 కోట్లు ఈ యొక్క మూవీ అనేది వసూలు చేసింది. ఆ 226 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అండి, ఎవరు మిస్ చేయొద్దు. అలాగే చిరంజీవి గారి గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మీకు వెంటనే వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఒక 3 days అయిందండి వీడియో చేసి. అది కాకుండా నేను వేరే ఫంక్షన్కి అనేది వెళ్ళాను అనమాట. అక్కడ వర్క్ ఉండి రాలేకపోయాను అనమాట. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే డే నెట్ కలెక్షన్లో ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 130 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఇక వరల్డ్ వైడ్గా ఎంత అండి, అదొక 70, మళ్ళీ వచ్చి 20 వదిలాడు కాబట్టి మొత్తంగా 90 కోట్లు అయితే ఉందన్నమాట. వరల్డ్ అంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్, అంటే ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ ఏదైతే ఉందో, ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్ ఏదైతే ఉందో గ్రాస్ కలెక్షను అది 90 కోట్ల పైనే ఉందన్నమాట. ఇప్పుడు టోటల్గా అటు ఇటు కలిపి వీళ్ళు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారు, ఓకేనా. ఆ యొక్క పోస్టర్లో కూడా 226 కోట్లు గ్రాస్ని కలెక్షన్ చేసింది అన్నట్టుగా వదిలేరనమాట. ఓకే, సూపర్. ఇక్కడికి చాలా గొప్ప అనమాట. అది రియల్ కలెక్షన్ అండి. ఎందుకంటే అది వాళ్ళు పెద్ద సంస్థ అయిన ఒక కంపెనీ అనేది తీసుకొని మరీ వదిలేరనమాట. ఆ కంపెనీ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను యూట్యూబ్లో అయితే చెప్పాల్సినంత అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి 226 కోట్లు వచ్చింది కాబట్టి ఈ యొక్క గ్రాస్ కలెక్షను, దీంట్లో వాళ్ళకి షేర్ అనేది ఎంత వెళ్తుంది ఇంతవరకు ఎవరు తెలియదు, డిక్లేర్ కూడా చేయలేదన్నమాట. అది నాకు కూడా తెలియదు, అది లాస్ట్ మూమెంట్లో తెలుస్తుంది అనమాట, ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే డే 6 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో మన ఇండియాలో ఎంత సంపాదించింది ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే అన్ని స్టేట్లు కలిపి చూసుకున్నట్లయితే 10 కోట్ల వరకే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ లైవ్ డేటా అనేది ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క సంఖ్య అనేది మారిపోయే అవకాశం ఉందన్నమాట, ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే ప్రీమియర్తో సహా కలిపి 84 కోట్లు గ్రాస్ను వసూలు చేసింది అని చెప్పి వరల్డ్ వైడ్గా వాళ్ళు ఫస్ట్లో ఒక అఫీషియల్ పోస్టర్ అనేది వదిలేరు. అది మీరు చూసే ఉంటారనమాట. ఫస్ట్లోనే అప్పుడు వీళ్ళు 84 కోట్లేనా, ఇది చాలా తక్కువ అండి, అది ఇది అని చెప్తున్నారు అనమాట. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చాలాసార్లు రకాలుగా చెప్పాను నేను, బ్రదర్ ఈ మూవీ అనేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వచ్చే మూవీ కాబట్టి దీన్ని ఎక్కువగా ఆచరించే అవకాశం ఉంది, ఇది ఉన్నంగా హైప్ అనేది ఎక్కువ పెంచుకుంటుంది అని చెప్పాను అనమాట. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, బాగా వినండి. నేను వెళ్ళిన ప్రదేశానికి ఆ ఊరేంటో నాకు తెలీదు, ఓకే. చిన్న వర్క్ మీద వెళ్ళాను అనమాట. నా ఫేస్ చూడండి ఒకసారి, బాగా వెండిపోయింది అనమాట. వర్క్ చేసుకోవడం, సినిమాకి వెళ్ళడం, వచ్చి పడుకోవడం, వర్క్ చేసుకోవడం, సినిమాకి వెళ్ళడం, వచ్చి పడుకోవడం, ఓకేనా. అది పనిగా కనీసం ఒక 5-6 సార్లు చూసుంటాను బ్రదర్ నేను. స్టోరీ అనేది నార్మల్ స్టోరీ, అది జనాలకు అందరికీ తెలుసు. పబ్లిక్ టాక్తోనే ఈ యొక్క మూవీ అనేది హిట్ అనేది తెచ్చుకునింది. కలెక్షన్స్ పరంగా ఏమో నాకు తెలియదు, కానీ జనాలు పబ్లిక్ టాక్తోనే, నేను ఇంతకు ముందుగా చెప్పా, అరే వెబ్సైట్ల నుంచి మన మన కలెక్షన్ల పరంగా నుంచి కాదు మూవీ గూగుల్ తీసుకునేది. పబ్లిక్ టాక్ అనేది ఎలా ఉంది, ఏ వర్డ్ మీద రన్ అవుతుంది అని చెప్పి చూసి మరీ హిట్ అనేది ఇస్తుంది అనమాట గూగుల్, ఓకేనా. పబ్లిక్ టాక్ చూసే ఇస్తుంది, ఓకేనా, హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. ఆల్మోస్ట్ 100కి 100% అది ఫస్ట్ రోజే హిట్ అని చెప్పి డిక్లేర్ చేసేసారు. ఇక్కడే క్లారిటీ అనమాట. నేను హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత బ్రదర్ నిజంగా చెప్తున్నాను బ్రదర్, అక్కడ ఇప్పుడు చైర్స్ అనేటివి ఉంటాయన్నమాట. చైర్స్ లేని చోట నార్మల్గా ఇవి కుర్చీలు ఉంటాయి కదండి, ఆ కుర్చీలు వేసుకొని మరీ చూస్తున్నారు సినిమాని. హౌస్ఫుల్ డే, మార్నింగ్, నైట్, మళ్ళీ వచ్చి మధ్యాహ్నం, ఈ 3 షోలకి అసలు సందు లేదు బ్రదర్. నిజంగానే అసలు నేను అంత బాగా మూవీని నేను ఆలోచించలేదన్నమాట, ఓకేనా. ఇక బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగుడు లాంటి వాడు చిరంజీవి. నాకు తెలిసి కొత్తదనంతో మన చిరంజీవి గారు రామ్ చరణ్ లాంటి తమ్ముడు, అంటే రామ్ చరణ్ కన్నా చిన్న వయసుగా కనిపిస్తున్నాడు కాబట్టి ఆ మూవీలో ఒక రేంజ్లో ఉందని నేనే చెప్పుకోవచ్చు. హౌస్ఫుల్ అండి. నేను ప్రతి పాటకి పైకి లేచి ఎగరడం అనేది జరిగింది. అప్పుడు అర్థం చేసుకున్నాను, వర్క్ చేసుకోవడం, సినిమాకి వెళ్ళడం అనమాట. అస్సలు మామూలు విషయం కాదు అసలు. నాకు తెలిసి నార్మల్ స్టోరీ. ప్రతి ఒక్కరూ సినిమా చూసేటప్పుడు గెస్ చేసేస్తారు నెక్స్ట్ ఏం జరుగుతుందని. కానీ అక్కడ ఆయనకి ప్లస్ పాయింట్ ఏంటంటే చిరంజీవి గారి యాక్టింగు, మళ్ళీ వచ్చి మన వెంకీ గారి యాక్టింగు, మళ్ళీ వచ్చి మన సాంగ్స్ ఏవైతే ఉంటాయో, మళ్ళీ వచ్చి మన ఈ చిరంజీవి గారికి మన వెంకీ గారికి ఉన్న
ఏదైతే ఉంటుందో ఆ యొక్క కంబైన్ స్టడీ అని ఏదైతే ఉంటుందో అది ఒక యాక్టివ్నెస్గా చూపించడం వల్ల ఆ యాక్టివ్నెస్లో ఒక సాంగ్స్ అనేటివి అంటే ఓల్డ్ సాంగ్స్ అనేటివి పెట్టడం వల్ల సో జనాలకి క్యూరియాసిటీ అనేది పెరిగిపోయింది అనమాట. అక్కడ సీట్లో ఒక్కడు కూడా కూర్చోలేదు, ప్రతి ఒక్కడు ఎగిరాడు. ఇది నేను చూసిన నిజం, ఇది నేను చూసా. స్టోరీ అనేది అందరికి తెలుసు, నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అనిల్ రావిపూడి గారు అదే ఇచ్చేసాడు. అదే అసలు జనాల్ని భలే క్యాప్చర్ చేసుకున్నాడు. ఆ విషయం మీకు తెలుసో తెలీదో కలర్ గారు నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే మీకు టోటల్గా చెప్పేస్తానండి. 84 కోట్ల గ్రాస్ని అయితే వదిలేరనమాట, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఇంతకు ముందు అయితే 120 కోట్లు ఉండింది కాబట్టి సో సెకండ్ డేకి వచ్చే సమయానికి 36 కోట్లు వచ్చింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే 150 కోట్లు వచ్చేసింది. ఆ 150 కోట్ల నుంచి థర్డ్ డే రోజు 32 కోట్లు అయితే వచ్చిందనమాట. ఓకేనా. సో 4వ రోజు వచ్చి 38 కోట్లు అయితే వచ్చిందనమాట. 190 కోట్లు అక్కడ వరకు చేరుకునింది అనమాట. ఓకేనా. సో ఇంకా ఫిఫ్త్ డే చూసుకున్నట్లయితే 36 కోట్లు అయితే వచ్చిందనమాట. ఇక చూసుకున్నట్లయితే టోటల్గా ఎంత అంటే ఒకసారి లెక్కేసుకోండి, 226 కోట్ల గ్రాస్ని కలెక్షన్ చేసింది ఈ యొక్క మూవీ. ఓకేనా. ఇక మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 130 కోట్లు ఉంది. డే 6 వచ్చి 10 కోట్లు ఉంది. ఇది కన్ఫామ్, ఇది రియల్ ఫిగర్. ఇది నిజంగా బల్ల గుద్ది మరీ చెప్తా నేను. ఎవరైనా సరే ఇది ఫేక్ గీకర్ అంటే ఏం చేయలేను. మీరు ఎటువంటి ఏ కామెంట్ అయినా పెట్టుకోండి, ఇది రియల్ ఇది. ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత, ఆల్రెడీ మీరు ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన అమౌంట్ అయితే ఏదో మీకు తెలిసిందే అనమాట. సో డే 1 చూసుకున్నట్లయితే 32.25 కోట్లు అయితే ఉందన్నమాట. సో డే 2 చూసుకున్నట్లయితే 18.25 కోట్లు అయితే ఉందన్నమాట. సో డే 3 చూసుకున్నట్లయితే 19.5 కోట్లు అయితే ఉందన్నమాట. సో డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు అయితే ఉందన్నమాట. డే 5 చూసుకున్నట్లయితే 20 కోట్లు అయితే ఉందన్నమాట. సో డే 6 చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను 10 కోట్లు అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క మూవీ అనేది 84 కోట్లని గ్రాస్ని కలెక్షన్ చేసి ఫస్ట్ డే రోజు ఒక 2 రోజుల తర్వాత 182 కోట్లు గ్రాస్ని కలెక్షన్ చేసి ఇక ఫిఫ్త్ డే వచ్చే సమయానికి 226 కోట్ల గ్రాస్ని కలెక్షన్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఇది ఖచ్చితంగా మూవీ అనేది 250 కోట్లతో నిర్మించారు, అది నార్మల్. ఓకేనా. అనిల్ రావిపూడి గారు చేసిన ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిజైన్ కానీ ఆ యొక్క ప్రీ ప్రొడక్షన్కి సంబంధించిన సెట్టింగ్స్ కానీ ఆ యొక్క చాప్టర్ ఏదైతే ఉంది, చాప్టర్ అంటే హెలికాప్టర్ చాప్టర్ అండి, నేను చాప్టర్ అని పిలుస్తాను. ఓకేనా. సో వెంకటేష్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో సో ఆ ఎంట్రీకి ఖర్చు అయిన అమౌంట్ ఏదైతే ఉందో సో ఆ అమౌంట్ కానీ చిరంజీవి గారి రెమ్యూనరేషన్, మళ్ళీ వచ్చి సూపర్ స్టార్ అయిన తమిళనాడు సూపర్ స్టార్ అయిన నయనతార గారికి వాళ్ళకి చెందిన రెమ్యూనరేషన్, ఇతర క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న క్యారెక్టర్లు. ఓకేనా. సో క్యాథరిన్ కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళకి లక్ష కోటి ఉంటుందన్నమాట మ్యాక్సిమం. నేను ఒక ఇన్స్టిమేషన్ వేసుకొని చెప్తున్నాను అన్నమాట. ఇది మొత్తం కలిపి టోటల్గా 250 కోట్లు అయితే పెట్టేశాడు ఈయన. ఎవరు? అనిల్ రావిపూడి గారి. ప్రొడ్యూసర్ అయితే నాకైతే తెలీదు. మరి ఈ యొక్క మూవీతో 226 కోట్లు అయితే ఈ మూవీ అనేది సంపాదించేసింది వరల్డ్ వైడ్ గ్రాసు. ఓకేనా. వీళ్ళకి ప్రొడ్యూసర్కి చేతికి ఎంత వెళ్తుంది ముందు? 226 కోట్ల గ్రాస్ని కలెక్షన్ చేసింది, 226 కోట్లు వెళ్ళదు ప్రొడ్యూసర్కి. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ మూవీ అనేది ఇంత కలెక్షన్ చేసిందని చెప్పి వాళ్ళ అఫీషియల్ పోస్టర్ అనేది వదిలేరు. అంత అమౌంట్ వచ్చేది మొత్తం దాంట్లో గవర్నమెంట్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్కి వెళ్తుంది. ఎందుకంటే వాడు ఆడిచ్చాడు కదా సినిమాని, రెంట్కి తీసుకొని ఆడిచ్చాడు కదా. సో వాడు కొంత అనేది తీసుకుంటాడు అనమాట, డిస్ట్రిబ్యూటర్ అనేది కొంత అనేది తీసుకుంటాడు అనమాట, లాస్ట్లో మన ప్రొడ్యూసర్ తీసుకుంటాడు అనమాట. అదే షేర్ అంటారు. ఆ షేర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఓకేనా. మూవీ అనేది పక్కా హిట్ అండి, నో అబ్జెక్షన్, మాటలు లేవు. నేనే 4 సార్లు వెళ్ళా మూవీ కోసం, జస్ట్ ఓన్లీ చిరంజీవి గారి యాక్టింగ్ కోసం, ఆ ఫైట్స్ కోసం. మళ్ళీ వచ్చి చిరంజీవి గారికి వెంకటేష్ గారికి వచ్చిన పాత సాంగ్స్ ఏవైతే ఉంటాయో నయనతార అని చూసి, అంటే చిరంజీవి గారి ప్రెస్టేషన్ చూసి ఎలా ఉంటుంది అని చెప్పి నవ్వుకునేదానికి కామెడీ కోసం వెళ్ళా. అసలు చాలా మంది నవ్వుతున్నారండి. ఎటువంటి గలబా లేకుండా ఎంత నీట్గా తీసుకొని వెళ్ళాడంటే సినిమాని, చాలా నీట్గా నెమ్మదిగా తీసుకొని వెళ్ళాడు అనమాట. చాలా చాలా బాగుంది సినిమా మటుకు. అస్సలు నేను 4 సార్లు చూసాను. మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను 4 సార్లు చూశాను బ్రో, నేను 4 సార్లు చూసా. ఓకేనా. సో అదనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా.